యేసయ్యా నా ప్రాణ సఖా, నీవే నా జీవన దీపం, నిన్ను నమ్మి నడిచే మార్గం నిత్యం వెలుగుతో నింపు. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నేను రాసిన రెండు రిక్వెస్ట్లు రాశాను కదా, ఆ 2 రిక్వెస్ట్లు దేవుడు అద్భుతకరంగా జరిగించారు. మొదటిది నా నా కుమార్తెకి ఫ్రీ సీటు ఏ స్కూల్లో అయితే చదువుతుంటే అదే స్కూల్లో దేవుడు దయచేశారు. రెండోది మా తమ్ముడికి మ్యారేజ్ జరగాలని నేను రిక్వెస్ట్ లో రాశాను. నాకు రాసిన ఆ వారంలోని కాకుండా నెక్స్ట్ వీక్ లో మేము చూడడానికి వెళ్ళాం అనమాట. అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు మేము వచ్చేసిన తర్వాత 2 వీక్స్ తర్వాత వాళ్ళు రెస్పాండ్ అయ్యి అప్పుడు ఆన్సర్ చెప్పారనమాట. ఇలాగా ఓకే అనేసి బాధపడను. అది దేవుడు చేసిన గొప్ప కార్యము. మొన్న జూన్ 10th అయ్యింది మ్యారేజ్. దేవుడు అద్భుతకరంగా జరిగించాడు. ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి ఫైనాన్షియల్ ఇది లేకుండా కూడా దేవుడు గొప్పగా జరిగించారు. వారిని కూడా దేవుడు గొప్పగా దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి. మీ అందరూ నేను రాసిన రిక్వెస్ట్ రాసినప్పటి నుంచి వేకుజామున లేచి 4 గంటలకి మరి ప్రార్థన చేసిన అన్ని కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. నా ఒక్కరి ప్రార్థన వల్లే కాదు, నా తల్లిదండ్రుల ప్రార్థన, మరి మీ ప్రార్థన, మరి ముఖ్యంగా అన్ని ప్రార్థన, మరి ఎంతగా మన కొరకు మరి భారంగా ప్రార్థన చేయకుండా పోతే దేవుడి దర్శనాలు ఆయనకి చూపించేవారు కాదు కదా. అంత భారంగా చేస్తున్నారు కాబట్టి దేవుడు దర్శనాలు చూపిస్తున్నారు. నా పట్ల ఇంకొక దర్శనం కూడా చూపించాడు మరి అన్నికి. అది కూడా మరి జరగాలని నేను ఆశపడుతూ రిక్వెస్ట్ దేవుడు గొప్ప ఘనంగా జరిగించాడు. ఈ చిన్న సాక్ష్యంగా దేవుడు దీవించడం దాకా. కష్టాలలో నీవే ఆశ్రయం, కన్నీళ్లలో నీవే ఓదార్పు, నీ ప్రేమే నాకు బలమయ్యే